ఎస్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి డిమాండ్ చేశారు. వేంపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణలో వరుస వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నారు. అలాగే విజయవాడలో కాంగ్రెస్ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. వేంపల్లిలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నీట్, యూజీసీ నెట్, సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రశ్న పత్రాల లీకేజీలు, పరీక్షల రద్దు, వాయిదాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారి విషయంలో మోడీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ మొండి వైఖరి ప్రదర్శిస్తున్నాయి, మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నాయి, సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాయి. 2021లో ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ 5 సంవత్సరాల్లో ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్న కాలంలో దేశంలో జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షల్లో అనేక సందర్భాల్లో పరీక్షా పత్రాలు లీక్ అవ్వడం, పరీక్ష రద్దు కావడము, లేకుంటే వాయిదా పడము జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. నీట్ 2026 ఇది వైద్య విద్యా కోర్సులకు సంబంధించి నిర్వహించే ఒక ప్రతిష్టాత్మకమైన పరీక్ష. ఈ పరీక్షలో లీకేజ్ కావడం, రద్దు కావడం, మళ్ళీ పరీక్ష నిర్వహించడం జరిగింది. అంతకుముందు అసిస్టెంట్ ప్రొఫెసర్సు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కొరకు కండక్ట్ చేసినటువంటి యూజీసీ నెట్ ఎగ్జామ్లో కూడా పరీక్షా పత్రాలు లీక్ కావడము, రద్దు కావడము పరీక్ష జరిగింది. అంతకుముందు సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఈ పరీక్షల్లో కూడా లీక్ కావడము, వాయిదా పడడం జరిగింది. ఇలా అనేక సందర్భాల్లో ఈ 6 సంవత్సరాల్లో, ఈ 5 సంవత్సరాల్లో ఇటువంటి అనేకం జరిగినాయి. వీటికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన స్వచ్ఛందంగానే రాజీనామా చేసి ఉండాలి. ఒకవేళ ఆయన చేయకపోయి ఉంటే ప్రధానమంత్రే ఆయన తన మంత్రివర్గం నుండి తొలగించాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి. కానీ రెండూ జరగలేదు. కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ పట్ల ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఆయన పట్ల ప్రభుత్వం అనుసరించిన విధానం చాలా దుర్మార్గంగా ఉంది. ఆయన కంటి కింద గాయం కావడం, ఆయన ముక్కు నుండి రక్తం కావడం జరిగింది. రాహుల్ గాంధీ చిందించిన రక్తం ఊరికే పోదు. తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ బీజేపీని హెచ్చరిస్తూ ఉంది. ఆర్టీసీ ప్రైవేటీకరణను నిలిపివేసి ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో నాయకులు ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు బాదుల్లా మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టి ఆర్టీసీ సంస్థ ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర గవర్నమెంట్ చేసిన సందర్భాలు లేవు అని చెప్పి ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది. ఒక కొత్త బస్సును కొనుగోలు చేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే ఆర్టీసీ కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను ఈరోజు విశాఖపట్నంలో లూలు సంస్థకు కారు చౌక లుజికిచ్చారు. అలాగే రాయలసీమలో కూడా కడప, కర్నూలు, అనంతపురం, కర్నూలు లాంటి సంస్థల్లో హెడ్ క్వార్టర్లు ఉన్నటువంటి పక్కనే ఆర్టీసీ 2.5 ఎకరాల కడప బస్టాండ్ పక్కన నుండి విద్యుత్ సంస్థలు లేదా విద్యుత్ బస్సులు ప్రత్యేకంగా బస్సు డిపో కోసం కేటాయించి కోట్ల రూపాయలు విలువ చేసే పినాకి సంస్థకు ఈ యొక్క ఆస్తులను కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఒక పక్క ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకున్న తర్వాత ఉద్యోగస్తులందరూ సంబరాలు చేసుకున్నారు. కాకపోతే చివరకు వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే పొయ్యిలో నుంచి పంతులో పడిన పరిస్థితి ఉంది. ఏమాత్రం ఉపయోగపడినట్టు ఉంది. ఒక పక్క ఆర్టీసీ సంస్థను ఉపయోగించుకుంటా ఆర్టీసీ ఉద్యోగస్తులకు ఏమాత్రం చేయకుండా ఉంది. ఈరోజు ఈ ఆర్టీసీలో ఆన్ కాల్ డ్రైవర్స్ కానీ లేదా సాలితాల నుండి
ఈ వేతనాలతో అవుట్సోర్సింగ్ విధానంలో ఉన్నారో వాళ్ళందరినీ కాపాడాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క విద్యుత్ బస్సులను ఆర్టీసీ సంస్థే కొనుగోలు చేయాలా. ఆ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి 60%, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి 40% ఈ యొక్క ఆర్టీసీ సంస్థ ద్వారానే కొనుగోలు చేసే విధంగా ఇవ్వాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దస్తాలేఖల రాయిచున్న వారిని జీవో నెంబర్ 369 ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తున్న అధికార పార్టీకి మద్దతుగా ఈరోజు మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి సంఘీభావం తెలియజేశారు. ఈ నెల 20 నుంచి 30 వరకు చేపట్టిన దస్తావేజులేఖరుల నిరసన కార్యక్రమం మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి సంఘీభావం తెలపడంతో పాటు ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తున్న ప్రతి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రైవేట్ పరం చేసే దిశగా చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడని, ఈ జీవో నెంబర్ 369ని ప్రజల ఆస్తులను కాజేసే ప్రయత్నం చేస్తున్నాడని, మన ఆస్తులను మనం కాపాడుకోవాలంటే స్టాంపు రైటర్లకు అండగా ఉండాలని, అంతేకాకుండా వాదికి మద్దతు తెలపలేదు అనుకుంటే మన ఆస్తులు అన్ని వారి బంధువులకు రాపించే ప్రయత్నం చేస్తాడని రఘురాం రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 40-50 మంది స్టాంపు రైటర్స్ సమస్య కాదు, ఇది 40 మంది కాదు, 4 లక్షల మంది ప్రజల ఆస్తి పాస్తులకే డేంజర్ వస్తుందని చెప్పి నేను చెప్తున్నాను. ప్రజల ఆస్తులే దెబ్బతినే ప్రమాదం. ఈ రిజిస్ట్రేషన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి, రెవెన్యూలో ఒక భాగం ఇది కూడా. 1908లో దాదాపు 120 సంవత్సరాలు అవుతారు. వాళ్ళ ఆస్తి పాస్తులు ఎక్కడైతే ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, లేకపోతే ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన వాళ్ళ ఆస్తి పాస్తులు కొట్టేయడమే కాకుండా, మరి వారికి అవసరమైతే వాళ్ళకి అవసరమైతే ఎంత మంచి ప్రాపర్టీ అయినా కానీ నామినల్ రేట్ ఇచ్చి, మనం తెలుసు కదా, ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారు రోడ్లకు వాళ్ళకి, ఏదో ఎక్కడ ఇచ్చి 10-15 లక్షలు, మామూలుగా అయితే 1-2 కోట్ల రూపాయలు చేసుకోవాలి. ఆ రకంగా కూడా చేసి ఏదో ఒక రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టాలా అనేటువంటి ఆలోచన తప్పక దీనివల్ల ఒరిగేది. దాదాపు 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ అన్ని రకాల ప్రజలకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి, మా ప్రాపర్టీలో మా చేతిలో ఉంది, మా దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది, మాకు ఎలాంటి డోకా లేదు అనేటువంటి పరిస్థితి పోయి రేపు వాళ్ళ చేతుల్లో ప్రత్యేకిన మరి దీన్ని తలకిందులు చేసే అవకాశం, దీన్ని ఏమైనా చేస్తారు ప్రైవేట్. మరి దీన్ని మేము ఒకటే మనం చేస్తున్నా, ఈ యొక్క స్టాంప్ రైటర్స్ అందరికీ కూడా ఇటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కూడా మీకు అండదండలు ఇస్తారని మనం ప్రపంచ మార్కెట్లో కొమానుంతల అరటికి మరింత గుర్తింపు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. పులివెందుల పర్యటనలో భాగంగా లింగాల మండలంలో కొమాంతుల గ్రామంలో అరటి తోటలను పరిశీలించిన కలెక్టర్ రైతులతో సమావేశమై సాగు, మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలపై చర్చించారు. లింగాల మండలం కొమాంతుల గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అరటి సాగు రైతులతో సమావేశమై పంట ఉత్పత్తి, నాణ్యత, మార్కెటింగ్, ఎగుమతులపై సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన కొమాంతుల అరటిని అంతర్జాతీయ మార్కెట్లో మరింతగా నిలబెట్టేందుకు సమిష్టి కృషి అవసరమని తెలిపారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లాలో స్మార్ట్ కిచెన్ వ్యవస్థను వేగంగా విస్తరిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. పెండ్లిమర్రి, పులివెందుల మండలాల్లోని స్మార్ట్ కిచెన్లను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతను తనిఖీ చేశారు. పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 20 స్మార్ట్ కిచెన్లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని, వచ్చే వారంలో మరో 13 కిచెన్లు ప్రారంభం కానున్నాయని తెలిపారు. దశల వారీగా జిల్లాలో
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను స్మార్ట్ కిచెన్ పరిధిలోకి తీసుకొచ్చి ప్రతిరోజు 1,00,000 మంది విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. స్మార్ట్ కిచెన్ వ్యవస్థలో ఆహార నాణ్యత, రుచి, పరిశుభ్రత, ఉష్ణోగ్రత, సమయ పాలనపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని, ప్రతిరోజు తల్లిదండ్రుల నుంచి ఫీడ్బ్యాక్ సేకరించి అవసరమైన మార్పులు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో ధ్వంసమైన R&B పంచాయతీరాజ్ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్ చేశారు. ఇసుక, మట్టి మాఫియా ఓవర్లోడింగ్ను అరికట్టకపోతే R&B పంచాయతీరాజ్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కడపలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గాలిచంద్ర మాట్లాడుతూ జిల్లాలో గ్రామాలు, పట్టణాలను అనుసంధానించే అనేక రహదారులు అధ్వానంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇసుక, మట్టి అక్రమ రవాణా వాహనాల ఓవర్ టన్నేజ్ కారణంగానే రోడ్లు ధ్వంసమవుతున్నాయని ఆరోపించారు. రోడ్ల నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, నాణ్యత లేని పనులకు బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో ఏ మారుమూల గ్రామానికి పోవాలన్నా R&B రోడ్లు, పంచాయతీ రోడ్లు పూర్తిగా ధ్వంసం అయిపోయి ఆటోలలో ప్రయాణం చేయాలంటే దారి అంతా కూడా పూర్తిగా గుంతలమైపోయి ప్రయాణం చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటా ఉంది. పైనేమో పవన్ కళ్యాణ్ ఇన్ని వేల కిలోమీటర్లు రోడ్డు వేసినా అని చెప్పి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకొని ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. ఇవాళ కమలాపురం నియోజకవర్గంలో చూస్తే చిన్న చెప్పలి, పెద్ద చెప్పలి మొదలుకొని పాలగిరి వరకు ఎటు చూసినా కూడా రోడ్డు ధ్వంసం అయిపోయి ఉన్నాయి. ఇక్కడ పాలంపల్లిలో రోడ్డు వైడనింగ్ చేస్తున్నామని చెప్పి చెప్పారు. కానీ రోడ్డు వైడనింగ్ చేసిన తర్వాత R&B వాళ్ళు రోడ్డు సగానికే వేసి మిగిలింది అట్లే వదిలేశారు. అట్లా బద్వేల్ ఏరియాకు పోతే పూర్వామిల్ల సైడు రోడ్లన్నీ కూడా ఒక చెరువు కట్ట మీద రోడ్డు ధ్వంసమైంది. పోనీ పక్కకు జరుగుదామంటే చెరువులో పడిపోయేటువంటి పరిస్థితి. అంటే దినదినగండం నూరేళ్ళ ఆయుష్లాగా ఇవాళ రోడ్లు తయారవుతూ ఉన్నాయి. ప్రమాదానికి ద్వారాలుగా ఇవాళ రోడ్లు తయారవుతున్నాయి. R&B అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు ఇదో చేస్తున్నాం, అదో చేస్తున్నాం, అంచనాలు వేస్తున్నాము, అంచనా ప్రతిపాదనలు పంపిస్తున్నామని చెప్పి చెప్తున్నారు తప్ప ఆచరణలోకి వచ్చేటప్పటికీ ఎక్కడ పూర్తి చేయడం లేదు. ఇక్కడ సుబ్రెడ్డి కాలేజీ దగ్గర రోడ్డు పక్కన కాలువ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అక్కడ పక్కకు పోవాలంటేనే కింద పడిపోయేటువంటి ప్రమాదం. ఇట్లా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా రోడ్లన్నీ కూడా గుంతలమయం అయిపోయినాయి, కల్వర్ట్లన్నీ దెబ్బతినిపోయినాయి, మెయింటెనెన్స్ లేదు. పైగా ఈ పురువేందల రోడ్డు కావచ్చు, బద్వేల్ రోడ్డు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా హైవే రోడ్స్ కూడా, స్టేట్ హైవేస్లలో కూడా సరైనటువంటి మెయింటెనెన్స్ లేదు. డబ్బులు మాత్రం లక్షల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి తప్ప ఆచరణలోకి వచ్చేటప్పటికి ఎక్కడ కూడా మెయింటెనెన్స్ లేదు. ఈ R&B పంచాయతీరాజు రోడ్ల మరమ్మతులు చేపట్టి శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయకపోతే మాత్రం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.
కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంటలో 20 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తలపై బండరాయితో దాడి చేయడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు అక్రమ సంబంధమే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మైదుకూరు మండలం వనిపెంట జగనన్న కాలనీకి చెందిన యేసుబాబు అనే 20 ఏళ్ల యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాయితో దాడి చేసి హత్య చేశారు. ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడప నగరంలోని ఎర్రముక్కలపల్లి సర్కిల్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు. జూలై 30న జరిగే చలో కలెక్టర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిరసనలో సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఆప్కాస్ కార్మికులు మృతి చెందిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని, అదనపు కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీలను అధికారులు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ కార్మికులపై ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు కడప నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ వర్కర్లు స్థానిక సమస్యల మీద గత 3 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. 20వ తేదీ నుంచి ఈస్ట్ జోను, నార్త్ జోను, వెస్ట్ జోను, ఈరోజు సౌత్ జోను ఈ రకంగా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. కారణం ఈ కడప నగరపాలక సంస్థ అధికారులు అయితేనేమి, అప్పుడున్నటువంటి పాలక మండలి అయితేనేమి, మేము 5 రోజులు ఆమరణ దీక్ష చేసిన సందర్భంగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. చనిపోయిన కుటుంబంలో ఉద్యోగం ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికే 4-5 సంవత్సరాలు అయినప్పటికీ 15 మంది కుటుంబాలు రోడ్డును పడినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి గంజి తాగే పరిస్థితుల్లో కూడా లేనటువంటి పరిస్థితుల్లో గతి తప్పక మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. ఈ కార్యక్రమం ద్వారా ఆ కుటుంబాల్లో ఉద్యోగాలు రావాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. రాబోయే 2వ తేదీ ఏదైతే మేము చేయబోతున్నటువంటి కడప కార్పొరేషన్ ముట్టడిందో ఆ కార్యక్రమానికి కూడా వెనకాడబోమని సిఐడిగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికే 15,000 వేతనాలు ఇస్తానని చెప్పి 5 నెలలు అయింది అడిషనల్ కోవిడ్ కార్మికులకి. ఇప్పటికి లేనటువంటి పరిస్థితి. 12,000తో ఏం బతుకుతారు ఆ కార్మికులని చెప్పి 7 సంవత్సరాలుగా అదే వేతనంతో బతుకుతున్నారు. ఇప్పుడు నూతనంగా కలెక్టర్ గారు కూడా ఒక ఎస్ఎస్ఆర్ రేటు ప్రకారము 16,800 జీతం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, జిల్లా కలెక్టర్. అయినప్పటికీ కార్పొరేషన్ అధికారులు ఆ జీతాన్ని కూడా రాయడానికి ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎఫ్ఆర్ఎస్ అని చెప్పి ఒక పద్ధతిని తెచ్చిపెట్టి కళ్ళు ఫోటో తీయడం ద్వారా 4 మాస్టర్లు చెప్పి కార్మికులని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే కార్మికులు పనిచేసే వాళ్ళు, నిజాయితీగా పనిచేసే వాళ్ళు కష్టపడుతున్నారు తప్ప ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళని మీరు బయటికి తేల్చలేకున్నారు. అది సిగ్గుసేట్ అని చెప్పి ఈ కార్పొరేషన్ అధికారులని అడగదలుచుకున్నాం. అంతేకాకుండా గత 15-20 సంవత్సరాలుగా పర్మనెంట్ మేస్త్రీలు కార్మికులు ఉండరు. ఇప్పటికీ ప్రమోషన్ అన్న మాట మున్సిపల్ కార్మికులకు లేదు. ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చిన 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిన వచ్చిన వాళ్ళకి మాత్రం వాళ్ళకు మాత్రము ప్రమోషన్లు ఉంటాయి. కార్పొరేషన్లో ఎవరైతే నిజాయితీగా
పూర్వకాలం నుంచి పనిచేస్తున్నారో వాళ్ళకి ఇప్పటికి కూడా ప్రమోషన్ లేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడో వేసిన గొంగలు అక్కడే ఉంది. వాళ్ళకి ఎవరైతే అర్హులు ఉన్నారో గత 4 సంవత్సరాలుగా పూర్తి చేసినటువంటి ఇన్స్పెక్టర్ కోర్సులు పూర్తి చేసినటువంటి వారు ఉన్నారు మా వాళ్ళకి తక్షణం ఎస్ఐ పోస్టులు, ఇన్స్పెక్టర్ పోస్టులు ఇవ్వాలా, లేదా హెల్త్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వాలా. లేని పక్షంలో రాబోయే రోజుల్లో కార్పొరేషన్ అధికారులని నిలదీసే పరిస్థితి వస్తుంది అని చెప్పి సిఐటిగా హెచ్చరించదలుచుకున్నాం. నా పేరు ఇత్తడి ప్రకాష్, మున్సిపల్ యూనియన్ నగర సహాయ కార్యదర్శి, కడప నగరం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 24న విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని విద్యార్థి యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. కడప ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బంద్ పోస్టర్ను విడుదల చేశారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, పిఎస్యు, ఏఐఎస్ఏ, ఎన్ఎస్యుఐ నాయకులు మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చలో పార్లమెంట్ సందర్భంగా విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు. నీట్ పరీక్షల అంశంతో లక్షలాది మంది విద్యార్థులు ఆందోళనకు గురయ్యారని పేర్కొన్నారు. సుబ్బరాయుడు, ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈ నెల 24వ తేదీన దేశవ్యాప్తంగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వామపక్ష పార్టీ విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా నీట్ పేపర్ లీకేజీ కారణంగా 25 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. దీనికి ప్రధాన బాధ్యత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పి దేశ రాజధాని ఢిల్లీలో 25 రోజుల పైగా నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ దీక్షలను భగ్నం చేసే విధంగా విచక్షణ రహితంగా బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ గూండాలతో పోలీసులతో నిర్బంధాన్ని విధించి లాఠీచార్జ్ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రేపు విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు విద్యార్థులు, మేధావులు, విద్యాసంస్థల యాజమాన్యం అందరూ కూడా సహకరించి బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా విద్యారంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. వీరపోగు రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఏదైతే నీట్ పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ కారకులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి నరేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి ఈ నెల 24వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్లు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా కడపలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో అన్ని విద్యా జీవన సంఘాల ఆధ్వర్యం కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దించేదానికి కూడా విద్యార్థి లోకం అంతా కూడా ఏకమై రాబో రోజుల్లో ఉద్యమానికి రావాలని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు జరగబోయేదానికి బంద్కు అందరూ కూడా విద్యార్థులు మరియు విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించి విద్యాసంస్థలో బంద్ విజయవంతం కావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. శివకుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ప్రధానంగా నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి, అలాగే శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై ఇచ్చినటువంటి లాఠీ చార్జ్ని ఖండిస్తూ రేపు అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ బంద్కు సంబంధించి ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది, మేధావులు, ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు అన్నీ పాల్గొని జయప్రదం చేసి సహకరించాలని మేము కోరుతా ఉన్నాం. సగిలి రాజేంద్ర ప్రసాద్, ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి ఢిల్లీ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో విద్యార్థులు యువజనులంతా కలిసి ఆందోళన చేస్తూ ఉంటే ఈరోజు విద్యార్థులతో చర్చలు జరిపి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చర్చించకుండా దుర్మార్గంగా ఈరోజు పోలీసులను అడ్డుపెట్టి ఈరోజు లాఠీ చార్జ్ చేయడం తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. దీన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు విద్యార్థి యువజన సంఘాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఈ బంద్ని విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులంతా కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని బంద్ జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. నీట్ లీకేజ్ పేపర్కు బాధ్యత వహిస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తుంటే దాన్ని భగ్నం చేసిన ఆర్ఎస్ఎస్ గుండాలు, ఏబీవీపీ గుండాలు, బీజేపీ గుండాలు, పోలీసు ముసుగులో ఉన్నట్టు బీజేపీ గుండాలు విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడం దుర్మార్గం అని చెప్పేసి దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల బంద్ను పిలుపునివ్వడం జరుగుతుంది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరిగే బంద్ను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఢిల్లీ రాజధాని జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి నీట్ పేపర్ లీకేజ్ పైన జరుగుతున్నటువంటి ఆ నిరసన కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం పోలీసులతో టియర్ గ్యాస్తో అదేవిధంగా లాఠీ చార్జీ నిర్వహించి
తీవ్ర ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఢిల్లీలో జరుగుతూ ఉంది. అయితే నీట్ పేపర్ బార్ కోడ్తో సహా దొరికినా కానీ దాన్ని ఎటువంటి చర్యలు తీసుకోకుండా, నైతిక బాధ్యత వహించుకోకుండా ఈరోజు ఈ దేశ యువతాన్ని, విద్యార్థులను మోసగిస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. అయితే ఏదైతే 14 మంది నీట్ పేపర్ లీకేజ్ వలన మా తల్లిదండ్రుల కళ్ళ మేము కనలేకపోతున్నామని చెప్పేసి సూసైడ్ నోట్ రాసి చనిపోయినటువంటి ఆ విద్యార్థులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ విధంగా విద్యార్థి యువజన సంఘాల ఐక్యతగా మేము కోరుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.